మరి చట్టసభలో ఎవరైనా మాట్లాడే అధికారం ప్రతి పౌరునికి ఉంటది. సభ్యులైన ప్రతి వ్యక్తి ప్రభుత్వంపై ఉండబడిన ఆ రోజు ఎలక్షన్స్ లో ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాల్లో ఎలాంటి వాగ్దానాలు మరి ఈ రోజు వరకు ఇయ్యలే. అదే ముఖ్యంగా రైతుల విషయానికి వచ్చినప్పుడు మరి ఈ రోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల మరి ఆ రోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారు మరి నిరంకుశంగా నిర్మూలంగా రాజ్యాంగ బద్ధంగా మరి గవర్నర్ ఇచ్చిన ప్రసంగంలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఒక గవర్నర్ చేత మీరు అబద్ధాలు మాట్లాడించారు, ఇది అప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యయుతంగా నేను ఒక ఎలక్టెడ్ అయిన మెంబర్ని కాబట్టి నాకు మాట్లాడే అధికారం ఉంది అనే ఒక మాటతోటి మాట్లాడితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకుండా నిరంకుశంగా అతన్ని సస్పెండ్ చేయడం అనేది మరి కరెక్ట్ కాదు. కాబట్టి మరి స్పీకర్ గారు స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే అతన్ని మరి చట్టసభలకు వచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కరెక్ట్ కాదు. మరి ఈ రోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి ఆ చట్టసభలకు తీసుకునేంత వరకు మరి అతన్ని మరి రివ్యూ చేయకపోతే బైకాట్ చేస్తామని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి దిష్టి బొమ్మలు, ధర్నాలు, రాస్తారోకోలు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని కూని చేయడం కరెక్ట్ కాదు అని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వెంటనే విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.